హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రేడింగ్ చార్ట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఎలా క్లియర్గా మార్క్ చేయాలి అండ్ కొన్ని బేసిక్ ట్రేడింగ్ యొక్క టర్మ్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం ఇక్కడ చూస్తే నేను ఈరోజు బిట్కాయిన్ చార్ట్ అనేది ఓపెన్ చేశాను. ఇక్కడ చూడొచ్చు బిట్కాయిన్. సో ఇది మనకి 1 డే టైం ఫ్రేమ్ క్యాండిల్ స్టిక్స్ ఇది. సో ఫస్ట్ మనం బేసిక్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఎలా మార్క్ చేయాలంటే మనం నెంబర్ ఆఫ్ పాయింట్స్ అనేది ఒక లెవెల్ దగ్గర ఎక్కడైతే ఎక్కువ టచ్ అవుతుందో దాన్ని మనం సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్గా మనం మార్క్ చేస్తాము. సో ఇది చాలామంది బిగినర్స్కి ఏమవుతుందంటే ఈ క్యాండిల్ స్టిక్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మార్క్ చేయడం అనేది చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు ఎక్కడ క్యాండిల్ అంటే ఎక్కడ లైన్స్ డ్రా చేయాలనేది. అంటే ఈ విక్ని తీసుకోవాలా లేకుంటే బాడీని తీసుకోవాలా అనేది అర్థం కాదు. మనం విక్నైనా తీసుకోవచ్చు, బాడీనైనా తీసుకోవచ్చు, దట్స్ నాట్ అన్ ఇష్యూ. బట్ చాలామందికి ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మార్క్ చేయడం అయితే బేసిక్గా రాదు. సో దీనికోసం నా దగ్గర ఒక చిన్న హ్యాక్ ఉంది. ఏంటంటే మీరు ఈ క్యాండిల్ స్టిక్ని మనం లైన్ చార్ట్లోకి కన్వర్ట్ చేసి మీరు ఈజీగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మార్క్ చేయొచ్చు. చూడండి ఇక్కడ క్యాండిల్ స్టిక్స్ ఉన్నాయా, మన క్యాండిల్స్ టైప్స్లోకి వెళ్ళి లైన్ చార్ట్ని నేను ఎనేబుల్ చేస్తాను. సో లైన్ చార్ట్ లాగా వస్తుంది. సో ఇక్కడ మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఈజీగా మనం డ్రా చేయొచ్చు. ఎందుకంటే సింపుల్ నెంబర్ ఆఫ్ టచ్ పాయింట్స్ ఎక్కడైతే ఏ లెవెల్ దగ్గర అయితే ఎక్కువ ఉంటుందో దాన్ని మనం ఐదర్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ అంటాం. సో ఓకే, నా ఇక్కడ చూడండి మీకు ఇక్కడ మీకు క్లియర్ ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఒక టచ్ పాయింట్ ఉంది. ఓకే, ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ కూడా ఒకటి ఉంది. మనకి 3 పాయింట్స్ అనేది టచ్ పాయింట్స్ ఉంటే దాన్ని మనం సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్గా మార్క్ చేస్తాం. ఇది కింద ఉన్నాయి కాబట్టి సో ఇట్స్ యాక్ట్స్ యాజ్ ఎ సపోర్ట్. అదే పైన కూడా ఉన్నాయి చూడండి, ఇవి రెసిస్టెన్స్ లాగా మనకి యాక్ట్ అవుతాయి. చూడొచ్చు ఇది రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవుతాయి. మీకు జస్ట్ క్లియర్ ఉండడానికి ఇలా చూపిస్తున్నాను. ఓకే, సో యాక్చువల్గా 3 ఉండాలి బట్ 2 కూడా ఎనఫ్, ఎందుకంటే ఇది ఇంకొక టర్మ్ ఉంటుంది దీంట్లో. సో ఇది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలోనే. సో ఇప్పుడు మనకి దీన్ని మనం సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్గా మార్క్ చేద్దాం. చూడండి ఈ విధంగా మనం ఇదొక రెసిస్టెన్స్ లాగా మనం డ్రా చేయొచ్చు. ఓకే, నౌ ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది ఎక్కువ టచ్ అయింది కాబట్టి ఇక్కడ కూడా మనం ఒక సపోర్ట్ లాగా డ్రా చేయొచ్చు. ఓకే, ఎయిదర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఎప్పుడు కూడా జోన్ లాగానే ఉంటుంది, లైన్ లాగా ఉండదు. ఎవరైనా లైన్స్ చెప్తే మీరు అది అంత ఎఫెక్టివ్గా వర్క్ అవ్వదు. ఎందుకంటే సపోర్ట్ అనేది ఒక జోన్ నుంచి సపోర్ట్ అనేది యాక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇది మనకి అర్థమైపోయింది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నవ్వు మనం ట్రెండ్ లైన్ ఎలా మార్క్ చేయాలంటే చూడండి ఈ స్లాంట్ ఇది ఉంది కదా, సో దీనికి మనకు ఒక లైన్ వస్తుంది, దాన్ని ట్రెండ్ లైన్ అంటాం. చూడొచ్చు మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది మనకి ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేయాలో. చూడండి ఈ విధంగా కొన్ని పాయింట్స్ మనం కనెక్ట్ చేయాలి సింపుల్గా. ఓకే, ఇది నేను మీకు ఇవన్నీ మళ్ళీ క్యాండిల్ స్టిక్స్లోకి కన్వర్ట్ చేస్తాను. అప్పుడు మీకు అర్థమవుతుంది ఎంత క్లియర్గా వచ్చింది మనది అనేది అర్థమవుతుంది మీకు. ఓకే, ఇది మనకు ఒక ట్రెండ్ లైన్. సో ఇప్పుడు మనం దీన్ని క్యాండిల్ స్టిక్స్లోకి కన్వర్ట్ చేద్దాం. ఓకే, క్యాండిల్స్ చూడవచ్చు మీకు ఎంత పర్ఫెక్ట్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చిందో చూడవచ్చు. ఎప్పుడైనా సరే మీరు సింపుల్ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మార్క్ చేయడానికి వస్తే మీకు ట్రేడింగ్లో మీరు 50% సక్సెస్ అయినట్టే. ఓకే, చాలా ఈజీగా మీరు డ్రా చేయొచ్చు ఈ మెథడ్తోని. సో నేను చెప్పిన మెథడ్ మీకు హెల్ప్ అయి ఉంటుంది అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మార్క్ చేసాం. మరి నెక్స్ట్ ఏంటి ట్రేడింగ్ ఎలా చేస్తాం? సింపుల్, సపోర్ట్ దగ్గర బై, రెసిస్టెన్స్ దగ్గర సెల్. సపోర్ట్ దగ్గర ఎప్పుడు కూడా బై చేయాలంటే అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 1 సెకండ్ జూమ్ చేస్తాను, మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఎప్పుడైనా సరే సపోర్ట్ దగ్గర ఒక మంచి గ్రీన్ క్యాండిల్ని చూసి ఎప్పుడైనా మనం అక్కడ ట్రేడ్ తీసుకోవాలి. ఓకే, సో ఇది డైలీ టైం ఫ్రేమ్ కాబట్టి స్వింగ్ ట్రేడ్ లాగా యూజ్ అవుతుంది. ఇది నేను ఇప్పుడు చెప్పేది మీకు ఇదే ప్యాటర్న్స్ మీకు లో టైం ఫ్రేమ్లో కూడా మీకు వర్క్ అవుతాయి. సో అందులో పెద్ద ఇష్యూ ఏం లేదు. ఎనీ టైం ఫ్రేమ్ మీకు ఇదే యాక్షన్ ఉంటుంది, ప్రైస్ యాక్షన్ అనేది. సో మీరు డైలీ టైం ఫ్రేమ్లో చూపిస్తున్నారు, 15 మినిట్స్లో చూపించండి అంటే వీడియో లెంత్ అనేది చాలా పెరిగిపోతుంది. సో ఒకటే టైం ఫ్రేమ్లో చేసి చూపిస్తాను, మీకు అన్ని టైం ఫ్రేమ్స్కి అదే అప్లై అవుతుంది. ఓకే, సో నౌ ఇక్కడ మనకి సపోర్ట్ చూడండి, ఇది సపోర్ట్ లాగా ఒకటి మనకి టచ్ పాయింట్ మనకు అర్థమైపోయింది. దాని తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చింది, సో పైనకి వెళ్ళింది, ఇది ఒక రెసిస్టెన్స్ లాగా మళ్ళీ ఒక యాక్ట్ అయ్యి మళ్ళీ కిందికి అయితే వచ్చింది. సో మనకి ఇక్కడ చూడొచ్చు, ఇది నేనైతే లాంగ్ టైం ఫ్రేమ్లో చూసి నేను ఇది మొత్తం మార్క్ చేశాను. కానీ రియల్గా షార్ట్ టైం ఫ్రేమ్లో చూస్తే మీకు యాక్చువల్లీ ఇక్కడ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అయ్యి
బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ వచ్చి సపోర్ట్ లాగా యాక్ట్ అయింది. సో అక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ఈ లైన్ని డ్రా చేసినప్పుడే ఇది ఇప్పుడు ఈ బ్రేక్అవుట్ అయినప్పుడు సపోర్ట్లా వర్క్ చేస్తుందని మీరు అప్పుడు అర్థం చేసుకోవాలి. సో అర్థం చేసుకున్నాక దాని తర్వాత ఇక్కడ చూడండి, ఈ రెడ్ క్యాండిల్ తర్వాత ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ వచ్చిందా, ఈ బుల్లిష్ క్యాండిల్లో మీరు ఎంట్రీ తీసుకొని ఈ ఏదైతే బుల్లిష్ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ యొక్క స్టాప్ లాస్ అని పెట్టుకొని మీరు ఈజీగా 1:2 ఆర్ 3 మీరు ఈజీగా పొందొచ్చు టార్గెట్. ఓకే, ఇక్కడ 1:2 అనేది వచ్చింది. బట్ మీకు ఏమైందంటే ఇక్కడ ఈ క్యాండిల్ దగ్గర ఏదో సంథింగ్ న్యూస్ ఉంది. సో ఆ న్యూస్ వల్ల మీ స్టాప్ లాస్ అనేది ట్రిగర్ అయింది ఇక్కడ. ఓకే, చూడండి, నాది కూడా ఒక ట్రేడ్ స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. సో నో ఇష్యూ, ఇక్కడ మీకు స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. మీరు ఒకవేళ ట్రేడ్ తీసుకున్న వెంటనే 1:1 అచీవ్ అవ్వగానే స్టాప్ లాస్ ట్రైల్ చేశారనుకోండి, మీకు స్టాప్ లాస్ కూడా ఏం హిట్ అవ్వదు. ఓకే, నో ప్రాఫిట్ నో లాస్లోనే మీరు క్లోజ్ చేయగలుగుతారు. సో నెక్స్ట్ మనకి ఏంది, ఓకే ఇక్కడ మనకి స్టాప్ లాస్ హిట్ అయిందని అనుకుందాం. ఓకే, నెక్స్ట్ మనకి పైనకి వెళ్ళింది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లాగా మనకి ఈ క్యాండిల్ చూడండి. ఈ క్యాండిల్ అనేది ఎప్పుడైనా బేరిష్ సెటప్ యొక్క ఇండికేట్ చేస్తుంది మనకి. దీన్ని షూటింగ్ స్టార్ అని అంటారు. సో ఈ షూటింగ్ స్టార్ తర్వాత చూడండి ఒక రెడ్ క్యాండిల్ కూడా ఫామ్ అయింది, చాలా పెద్ద క్యాండిల్ ఇది. బట్ ఎనీబడి వాళ్ళైనా రిస్క్ తీసుకోవాలనుకుంటే ఈ క్యాండిల్ చాలా మంచి క్యాండిల్. యాక్చువల్లీ నేనైతే ఈ క్యాండిల్లోనే రిస్క్ తీసుకున్నాను, ఎందుకంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే నెక్స్ట్ క్యాండిల్ ఎప్పుడైతే ఈ క్యాండిల్ యొక్క లో అనేది క్రాస్ అవుతుందో, 1 సెకండ్ మీకు ఇంకా జూమ్ చేస్తాం, మీకు క్లియర్గా ఐడియా వస్తుంది. సో ఎప్పుడైనా సరే ఈ బేరిష్ క్యాండిల్ యొక్క లో అనేది బ్రేక్అవుట్ అయ్యి కిందికి వెళ్తూ ఉంటుందో నేను రన్నింగ్ క్యాండిల్లోనే ఎంట్రీ తీసుకుంటాను, ఎందుకంటే నా స్టాప్ లాస్ చాలా చిన్నగా అయిపోతుంది. అదే నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటే నా స్టాప్ లాస్ అనేది పెద్దగా అవుతుంది. సో నేను ఈ స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఈ హైలో పెడతాను, దీని యొక్క హైలో పెట్టి. అండ్ టార్గెట్ వచ్చేసి మనకి ఎలాగో ఇక్కడ సపోర్ట్ ఉంది కాబట్టి సపోర్ట్ వరకు నేను టార్గెట్ పెట్టుకుంటాను. అలా కాదు అని అనుకుంటే మీరు 1:3 వరకు కూడా పెట్టుకోవచ్చు. నాకు కింద సపోర్ట్ ఏం లేదు అని అనుకుంటే 1:2 1:3 కూడా మీరు ట్రై చేయొచ్చు. ఈజీగా మన టార్గెట్ అయితే వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి స్టాప్ లాస్ వచ్చేసి 5,000 పాయింట్స్, కానీ టార్గెట్ వచ్చేసి ఇక్కడ 9,000 పాయింట్స్ అనేది మనం క్యాప్చర్ చేయగలుగుతాం ఇంత ఈజీగా. ఓకే, అదే మీరు ఒకవేళ సపోర్ట్ వరకు కూడా చేస్తే ఇంకా ఎక్కువ కూడా పాయింట్స్ మనం క్యాప్చర్ చేయగలుగుతాం. సో చూడొచ్చు, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఒక సపోర్ట్ లాగా చూడండి, సేమ్ ఇదే క్యాండిల్ కింద మనకి సపోర్ట్ దగ్గర ఫామ్ అయింది. దీని యొక్క హై బ్రేక్ అవ్వగానే నేను ఎంట్రీ తీసుకుంటాను. బేసిక్గా ఈ హై బ్రేక్ అవ్వగానే నేను ఎంట్రీ తీసుకొని టార్గెట్ అప్ టు ఇక్కడ వరకు అయితే మనం అనుకుంటాం, కానీ మనకి స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయినది ఆల్రెడీ. కానీ బెటర్ థింగ్ మీరు ఏం చేయొచ్చు అంటే, ఎప్పుడైనా సరే మీ ట్రేడ్ 1:1 లేదంటే ప్రాఫిట్లోకి వెళ్ళగానే మీరు ఈ స్టాప్ లాస్ని ఇమీడియట్గా తీసుకొచ్చి మీరు కాస్ట్ పెట్టండి, ఎందుకంటే మీకు లాస్ అవ్వదు. అప్పుడు మీ ట్రేడ్ అయితే మీరు మళ్ళీ ఇంకొక ట్రేడ్ తీసుకోవచ్చు, మళ్ళీ దాంట్లో ఏముండదు మనకి. మళ్ళీ ఇదే సెటప్లో మనం ఇంకొక ట్రేడ్ తీసుకుంటే ప్రాఫిటబుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి సో మనం మన లాస్ని ఎప్పుడైనా మినిమైజ్ చేయాలి. సో అందుకని ఇమీడియట్గా మనకి ఈ బుల్లిష్లో గ్రీన్లో మనకి మన ప్రాఫిట్ వెళ్ళగానే మనం మన స్టాప్ లాస్ని తీసుకొచ్చి కాస్ట్ పెట్టాలి. ఓకే, సో మళ్ళీ ఇది అయితే వెళ్ళలేదు. సో కిందికి వచ్చింది, స్టాప్ లాస్ హిట్ అయింది, మళ్ళీ ఒక క్యాండిల్ వచ్చింది. సో ఈ క్యాండిల్లో మనకి ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఈ క్యాండిల్ చూడండి లైన్గా 3 క్యాండిల్స్ బుల్లిష్ అయినాయి. సో మనం బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం యాక్చువల్గా. సో ఈ క్యాండిల్లో బుల్లిష్ ట్రేడ్ తీసుకున్నా కూడా దీని యొక్క కిందనే మనం స్టాప్ లాస్ పెట్టి టార్గెట్ని మనం ఈజీగా మనం ఇక్కడ కూడా అచీవ్ అయిపోయింది. చూడొచ్చు 1:2 అయితే ఇక్కడ అచీవ్ అయింది. ఒకవేళ 1:2 అవ్వకపోయినా కాస్ట్లో మనం వెళ్ళిపోతాం, నో ఇష్యూ. మళ్ళీ ఓకే, ఇది యాక్చువల్గా ఏమైందంటే ఇక్కడ డౌన్ సైడ్ వచ్చి అప్ సైడ్ అనేది ఇంతవరకు వెళ్ళలేదు అప్ సైడ్. సో సెల్లర్స్ అనేది ఎక్కువ ఉన్నారని అర్థమైపోయింది, ఈ క్యాండిల్లోనే అర్థమైపోయింది. సో మనం ఇక్కడ ఒకవేళ స్టాప్ లాస్ ఇక్కడ హిట్ అవ్వకపోయినా ఇక్కడ అయితే మనం స్టాప్ లాస్ని యాక్సెప్ట్ చేసి మనం పొజిషన్ని కట్ చేయాల్సిందే యాక్చువల్గా అంటే. సో దాని తర్వాత చూడండి సెల్లింగ్ అనేది చాలా స్లో అయింది, కానీ బయ్యింగ్ చూడండి మళ్ళీ బయ్యింగ్ క్యాండిల్స్ అనేవి గ్రీన్ పెద్ద ఫామ్ అవుతూ వెళ్ళినాయి. సో మనం ఒక రిస్క్ని తీసుకొని మనం ఒక మళ్ళీ అప్ సైడ్ ట్రేడ్ని తీసుకోవచ్చు. మళ్ళీ చూడండి ఈ హై కంటే ఈ హై అనేది హయ్యర్ హై ఉంది. సో మనం ఏమనుకోవచ్చు, సో ఓకే ఇంకా బుల్లిష్లో మనం ట్రేడ్ తీసుకోవచ్చు, బట్ ఇది ఒక మనకి డిస్కౌంట్ ప్రైస్కి అనేది కిందికనే వస్తుంది. ఓకే, ఈ ట్రేడ్ అనేది మనం ప్రీమియం ప్రైస్లో తీసుకున్నాం, ఎందుకంటే మనం ఇక్కడనే తీసుకోవాల్సింది, కాకపోతే మనం బుల్లిష్ కోసం అంటే కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేసాం కాబట్టి మనం ప్రీమియం ప్రైస్లో తీసుకున్నాం. అంటే ఇక్కడ తీసుకోవాల్సిన ట్రేడ్ని మనం డిస్కౌంట్లో తీసుకోవాల్సిన ట్రేడ్ని ప్రీమియంలో తీసుకున్నాం, ప్రీమియం మనీ ఇచ్చి మనం తీసుకున్నాం. సో ఇది ఈ విధంగా ఇది మీరు అర్థం చేసుకోవాలి. నౌ కమింగ్ టు నెక్స్ట్,
మళ్ళీ కిందికి వచ్చింది. ఓకే, మనకి డిస్కౌంట్ ప్రైస్లో దొరికింది. ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ కూడా ఫామ్ అయింది. సో మనం ఒక రిస్క్ అయితే తీసుకోవాల్సిందే, ఎందుకంటే ట్రేడింగ్లో రిస్క్ తీసుకోకుండా ఏం కాదు. సో రిస్క్ తీసుకున్నాం అండ్ ఈజ్ ది టార్గెట్ కూడా వచ్చింది. బట్ మనకు ఒక చిన్న ఇష్యూ ఏమైందంటే ఇక్కడ మన స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఎందుకు? మ్యానిపులేషన్. సింపుల్ మ్యానిపులేషన్. ఎప్పుడైనా సరే ఇక్కడ కింద మనకి లిక్విడిటీ అనేది అవైలబుల్ ఉంటుంది. ఇది మనకు అందరికీ సపోర్ట్ అని తెలిసింది. సో ఇక్కడ మనకి ఈ క్యాండిల్ చూడండి, అసలు ఎంత ఫాస్ట్ బ్రేక్ అయిపోయింది. ఇక్కడ నుంచే బ్రేక్అవుట్ వచ్చి కిందికి బ్రేక్ డౌన్ అయ్యి కిందికి వెళ్ళిపోతుంది అనుకున్నారు, కానీ ఎండింగ్ వరకు పైనకి వచ్చి క్లోజ్ అయింది. సో ఇక్కడ మనకి స్టాప్ లాస్ హిట్ అయింది అనుకుందాం, ఓకే, నో ఇష్యూ. బట్ ఈ క్యాండిల్ చూడండి, ఎంత బుల్లిష్ క్యాండిల్ ఇది. కింద అంత కిందికి వెళ్ళా పైనకి వచ్చి క్లోజ్ అయింది. సో మనం మళ్ళీ ఒక బుల్లిష్ ట్రేడ్ తీసుకోవచ్చు ఇక్కడ ఈ క్యాండిల్లోనే. బట్ స్టాప్ లాస్ అనేది ఈ క్యాండిల్ చాలా పెద్ద ఉంది కాబట్టి దీంట్లో 50% మనం స్టాప్ లాస్లో పెడదాం అండ్ టార్గెట్ మనం ఫుల్ టార్గెట్ అనేది మనం అచీవ్ అవ్వచ్చు. సో ఈ విధంగా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని యూజ్ చేసి ట్రేడింగ్ చేయవచ్చు. సో నెక్స్ట్ కమింగ్ టు ద ట్రెండ్ లైన్. ట్రెండ్ లైన్ అనేది చాలా ఈజీ, కానీ అర్థమవుతానే ఈజీ. ఎందుకంటే ట్రెండ్ లైన్ అప్పుడప్పుడు మనకి మ్యానిపులేట్ అవుతూ ఉంటుంది. ట్రెండ్ లైన్ కూడా మనం జోన్లా డ్రా చేయొచ్చు. సో ఇప్పుడు నాకు జోన్ 2 లేదు కాబట్టి నేను నార్మల్గా ట్రెండ్ లైన్ తీసుకున్నాను. సో చూడండి, ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర నుంచి కిందకి ఫాలో అవుతున్నప్పటి నుంచి మనకి ఒక ట్రెండ్ లైన్ని ఫామ్ చేసుకుంటూ వచ్చింది. అండ్ ఇక్కడ బ్రేక్డౌన్ ఇచ్చిన ఫేక్ బ్రేక్అవుట్ కాస్తే ఇక్కడ మళ్ళీ ఒక చిన్న బ్రేక్అవుట్ టైప్ ఇచ్చి ఇక్కడ రియల్ బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది మనకి. ఓకే, ఇది కూడా మనం ఎలా అంటే చూడండి, ఈ క్యాండిల్ యొక్క లో ఇది టచ్ అయ్యి మనకి వెళ్తుంది, ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అయింది. ఓకే, ఈ బ్రేక్అవుట్లో కూడా మనం యాక్చువల్లీ ట్రేడ్ తీసుకోవచ్చు. ఈ క్యాండిల్లో ట్రేడ్ తీసుకొని సో ఈ క్యాండిల్లో ట్రేడ్ తీసుకొని మన స్టాప్ లాస్ ఇది పెద్ద క్యాండిల్ కాబట్టి 50% ఎప్పుడైనా పెడతాం మనం. 50% పెట్టి 50% సమ్వేర్ ఇయర్ 50% పెట్టి మన టార్గెట్ అనేది చాలా ఈజీగా 1:3 వరకే నేను మ్యాక్స్ ఎప్పుడైనా ట్రేడింగ్లో 1:3 తీసుకున్నాను. బట్ మీ ఇష్టం అది, నేనైతే 1:3 ప్రిఫర్ చేశాను. సో ఈ విధంగా మనం ట్రెండ్ లైన్ యూజ్ చేసి ట్రేడ్ చేయొచ్చు. అండ్ నౌ కమింగ్ టు ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఎలా చూడాలంటే ఎప్పుడైనా సరే బ్రేక్అవుట్ అనేది చాలాసార్లు మ్యానిపులేట్ అవుతూ ఉంటుంది. బ్రేక్అవుట్ అయ్యి క్లోజ్ అయిన తర్వాతనే మనం ఎప్పుడైనా కన్ఫర్మ్ అయినాకనే మనం ట్రేడ్ తీసుకోవాలి, ఎందుకంటే లేకుంటే లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, నెక్స్ట్ క్యాండిల్ కూడా ఓకే గ్రీన్ ఫామ్ అయింది. సో ఈ నెక్స్ట్ క్యాండిల్లో మనం ట్రేడ్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ తీసుకుంటే మాత్రం మనకి ప్రీమియం ప్రైస్లో తీసుకున్నట్టు ఉంది. సో దీని యొక్క లోలో మనం ట్రేడ్ తీసుకొని ఈ క్యాండిల్ యొక్క లో అయితే పెట్టాల్సింది, ఎందుకంటే బ్రేక్అవుట్లో కొంచెం స్పైక్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఈ బ్రేక్అవుట్లో పెట్టి మనం నార్మల్గా ప్రీవియస్ సపోర్ట్ని నేను టార్గెట్ పెట్టుకున్నాను. సో నాకు ఆ టార్గెట్ అయితే అచీవ్ అయింది. బట్ స్టిల్ మనం చూస్తే క్యాండిల్స్ అనేవి చాలా బుల్లిష్ క్యాండిల్స్ అనేవి ఫామ్ అయినాయి. మనకి రెడ్ చాలా తక్కువ, గ్రీన్ ఎక్కువ ఉన్నాయి. సో మీరు ఇంకా హోల్డ్ చేయగలిగితే మనం నెక్స్ట్ రెసిస్టెన్స్ వరకు హోల్డ్ చేసా కూడా మనకి టార్గెట్ అనేది ఈజీగా అచీవ్ అయింది. సో ఈ విధంగా మీ ట్రేడ్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ మీకు చెప్పాల్సింది నెక్స్ట్ ఏంటంటే స్వింగ్ పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రేడింగ్లో మీకు. ఓకే, ఎందుకు నేను మీకు మళ్ళీ ఒకసారి లైన్ చార్ట్లో కన్వర్ట్ చేస్తాను. లైన్ చార్ట్స్లో కన్వర్ట్ చేస్తాను మీకు. చూడొచ్చు, ఇది ఒక మనకి స్వింగ్. ఓకే, ట్రెండ్ లైన్లో మనకి స్వింగ్ అనేది ఫామ్ అయింది. ఓకే, నా మనం ఏం చేస్తామంటే ఫిబొనాచి టూల్ని తీసుకొని టాప్ టు బాటమ్ ఈ స్వింగ్ మనకి ఇక్కడ వరకు మనకి ఇంకా జరగలేదు మార్కెట్ అనుకుందాం. సో ఈడి వరకే చూద్దాం. మీరు ఇంతనే చూడండి, ఇప్పుడు ఇంత చూడండి. ఇప్పుడు మనకి కిందికి అనేది మార్కెట్ ఫాల్ అయింది. ఓకే, మార్కెట్ ఇంత ఫాస్ట్గా ఫాల్ అయినప్పుడు మనకు ఒక ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ ఇంబ్యాలెన్స్ని మెట్ చేయడానికి మళ్ళీ మార్కెట్ కొద్దిగా మీదికి రావాల్సి ఉంటుంది. మీదికి వచ్చి ఇక్కడ కూడా చూడండి, ఇది సపోర్ట్ లాగా ఉంది కదా, సపోర్ట్ని బ్రేక్ డౌన్ వచ్చింది, మళ్ళీ సపోర్ట్ దగ్గరికి వచ్చి మళ్ళీ కిందికి వెళ్ళాల్సి ఉంటుంది ఎప్పుడైనా ప్రైస్ యాక్షన్లో. సో ఓకే, సపోర్ట్ వరకు చూడండి, బ్రేక్ డౌన్ అయింది, మళ్ళీ సపోర్ట్ దాకా వచ్చి అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూషన్ అయింది. అర్థమైందా? సో ఇప్పుడు నేను ఈ బ్రేక్ డౌన్ అయిన దాన్ని నేను ఫిబొనాచి టూల్ యూజ్ చేసి దీన్ని టాప్ టు బాటమ్ స్వింగ్ టు స్వింగ్ నేను క్యాప్చర్ చేస్తాను. టూల్ని అప్లై చేశాక మీకు ఫస్ట్ ఇందులో ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసి మనకి 0.6 to
0.5 ఈ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇందులో. ఓకే, ఈ టూల్స్ దగ్గర ఇక్కడ మాత్రం మీరు ఎప్పుడైనా ఫిబొనాచి పెట్టాక ఈ లెవెల్ని, ఈ జోన్ని మాత్రం మార్క్ చేసుకొని, ఈ జోన్ని మార్క్ చేశాక మీరు జస్ట్ వెయిట్ చేయండి. ఇక్కడ వరకు ఫాలో అయింది. ఇప్పుడు మనం వెయిటింగ్ చేస్తున్నాం. వెయిటింగ్ చేసేటప్పుడు మనం ఓకే, నౌ కమింగ్ టు క్యాండిల్స్లోకి ఫామ్ అవుతాం. ఎందుకు క్యాండిల్స్లోకి మనం కన్వర్ట్ అవుతామంటే ఈ లైన్ చార్ట్లో మనకు అర్థం కాదు. సో క్యాండిల్స్లోకి కన్వర్ట్ అయినాక చూడొచ్చు, మనకి ఒక ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చి నెక్స్ట్ క్యాండిల్ చాలా పెద్దది వచ్చింది. ఓకే, చాలా పెద్దది వచ్చింది కదా. సో ఇక్కడ కూడా మనం యాక్చువల్గా అంటే ట్రేడ్ తీసుకోవద్దు, కానీ మీరు వాళ్ళని తీసుకున్నా కూడా నో ఇష్యూ. బట్ తీసుకున్నాక ఏమైంది చూడండి, మళ్ళీ ఈ యొక్క స్వింగ్ ఏదైతే ఉందో దీనిది ఆల్రెడీ మెట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు అంతేనా 0.5 ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చింది. ఓకే, ఈ స్వింగ్ యొక్క 50% ఇది మెట్ అయిపోయింది. ఓకే, నౌ ఇంకొకటి ఏమైందంటే మళ్ళీ ఈ కిందికి వచ్చిన దాన్ని కూడా 50% మెట్ ఇదే లెవెల్ దగ్గరకు వచ్చింది. ఓకే, ఈ 50% కూడా ఇదే లెవెల్ దగ్గరకు వచ్చింది. మనకి ఈ లెవెల్ దగ్గరకు వచ్చి మళ్ళీ ఇక్కడ ఒక పాస్ క్యాండిల్ ఫామ్ అయింది. పాస్ క్యాండిల్ అంటే కింద విక్ ఉంటుంది, పైన విక్ ఉంటుంది, బాడీ చాలా చిన్నగా ఉంటుంది. ఈ పాస్ క్యాండిల్ నెక్స్ట్ క్యాండిల్ చూడండి, మంచి సెల్ ట్రేడ్ అనేది మనకి క్యాప్చర్ అయింది. నేనైతే ఈ పాస్ క్యాండిల్ యొక్క లో బ్రేక్ అయినప్పుడు ఎంట్రీ తీసుకుంటాను. అండ్ ఈ పాస్ క్యాండిల్ యొక్క హై అనేది స్టాప్ లాస్ లాగా పెట్టి 1:1 1:2 ఈజ్ ది క్యాప్చర్, మనకి టార్గెట్ అనేది మెట్ అయిపోయింది. ఓకే, సో ఈ విధంగా మీరు ఈ సెటప్ని యూజ్ చేయొచ్చు. నౌ కమింగ్ టు ఈక్వల్ హైస్ అండ్ ఈక్వల్ లోస్. ఈక్వల్ లోస్ అంటే మీకు ఒకసారి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు థియరీ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఈక్వల్ హైస్ ఈక్వల్స్ లో అంటే ఇప్పుడు ఒక అప్ మూవ్ వచ్చింది, ఒక డౌన్ మూవ్ వచ్చింది, లెట్స్ సే 7 వరకు వచ్చింది. మళ్ళీ ఒక అప్ మూవ్, డౌన్ మూవ్, నెక్స్ట్ అప్ మూవ్, డౌన్ మూవ్ బ్రేక్ చేసింది, నెక్స్ట్ ఇదొక అప్ అండ్ ఇదొక డౌన్. ఇలా మనకి ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. బేసిక్గా ఏంది, ఇది మనం ట్రెండ్ లైన్ అనుకుంటాం. బేసిక్ ఇలా ఒక ట్రెండ్ లైన్ గీస్తాం ఈ విధంగా. కానీ ఇక్కడ చూడండి, ట్రెండ్ లైన్ ఫామ్ అయింది, ఓకే వెళ్తుంది. నౌ కమింగ్ టు ఈ హై బ్రేక్ అయినాక, ఈ హై ఉందా, ఈ హై యొక్క లో వచ్చింది. ఓకే, లోవర్లోనే ఇది కూడా లోవర్లో. బట్ నెక్స్ట్ హై చూడండి, ఈ హై ప్రీవియస్ హై యొక్క హై బ్రేక్ చేయలేకపోయింది నెక్స్ట్ స్వింగ్ అనేది. సో ఇక్కడ మనకి ఈక్వల్ హైస్ అనేవి ఫామ్ అయింది. ఈక్వల్ హైస్ ఫామ్ అయిన వెంటనే మనకి ఏం చేయాలంటే we should వెయిట్. ఎందుకంటే ఓకే, బయర్స్ సపోర్ట్ లేరు, సెల్లర్స్ అనే వాళ్ళు యాక్టివ్ అయినారు. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి వెయిట్ చేయాలి. నెక్స్ట్ ఈ స్వింగ్ కూడా ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో, ఈ స్వింగ్ హై ఉంది కదా, స్వింగ్ లో ఉంది, స్వింగ్ హైని బ్రేక్ చేయలేకపోయింది, నా స్వింగ్లోనే బ్రేక్ చేసింది. మనం ఇప్పుడు ఇక్కడ మనం ఏం కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఓకే, బయర్స్ కంట్రోల్ అయిపోయింది, నౌ సెల్లర్స్ కంట్రోల్ తీసుకుంటున్నారని ఇక్కడ అర్థమైంది. ఓకే, జస్ట్ అజంప్షనే. నౌ ఇక్కడ బ్రేక్ చేసి ఎప్పుడైతే కింద క్లోజ్ అయిందో మనకి కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు బయర్స్ యాక్టివ్ లేరు, సెల్లర్స్ యాక్టివ్ ఉన్నారు. సో సెల్లింగ్ ట్రేడ్ తీసుకోవడం మనకి ప్రాఫిటబుల్ ఉంటుంది బయింగ్ సైడ్ కన్నా అని మనము అర్థం చేసుకొని, నెక్స్ట్ ఈ స్వింగ్ లో అయితే ఎప్పుడుందో, నెక్స్ట్ ఈ బ్రేక్ అయినాక మళ్ళీ స్వింగ్ లో దగ్గరకు వచ్చినప్పుడు మనం ఇమీడియట్గా సెల్ సైడ్ ట్రేడ్ తీసుకోవాల్సిందే. సెల్ సైడ్ ట్రేడ్ తీసుకొని ఈ యొక్క జోన్ యొక్క హై అనేది మనం స్టాప్ లాస్గా పెట్టి టార్గెట్ అనేది మీ ఇష్టం, ఇంకా 1:2 1:3 మీ ఇష్టం టార్గెట్ చేయొచ్చు. ఓకే, ఇది మనకి థియరీ. ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ చూద్దాం, చార్ట్లో చూద్దాం. మనకి చార్ట్లో చూడండి, మీకు ఈజీగా ఇది కూడా అర్థం చేయాలంటే లైన్ చార్ట్, మీకు లైన్ చార్ట్ ఏది అర్థం కాకపోయినా లైన్ చార్ట్లో మీరు చూసుకుంటే ఈజీగా అర్థం అయిపోతుంది. చూడొచ్చు ఇక్కడ స్వింగ్ హై, సో ఈక్వల్ హైస్ అండ్ దెన్ ఇక్కడ మనకి సపోర్ట్ లాగా ఉంది, బట్ సపోర్ట్ని కూడా నెక్స్ట్ బ్రేక్ డౌన్ చేసింది. అదే కాన్సెప్ట్, బట్ ఇది ఒక డిఫరెంట్ వేలో. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ స్వింగ్ హై వెళ్ళింది, నెక్స్ట్ లో వచ్చింది. ఓకే, ఇక్కడ మనకి సెల్లర్స్ యాక్టివ్ ఉన్నారనుకున్నాం, బట్ ఈ లోని బ్రేక్ చేయలేకపోయింది. ఓకే,
బ్రేక్ చేయలేకపోయింది. నౌ కమింగ్ టు అప్ సైడ్, ఇక్కడ కూడా చూడండి ఈ హై యొక్క హైని బ్రేక్ చేయలేకపోయింది. నెక్స్ట్ కింద బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది మనకి, కింద బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ దాని యొక్క రీటెస్ట్. నెక్స్ట్ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మనకి ఇది టార్గెట్ అనేది మనకి మెట్ అయిపోయింది. ఓకే, ఇదే మనం ఇప్పుడు జస్ట్ క్యాండిల్ స్టిక్స్లో చెక్ చేద్దాం మనం చెప్పింది అయినా లేదా అనేది. చూడవచ్చు హై ఈక్వల్ హై, లో యొక్క బ్రేక్ డౌన్, రీటెస్ట్, సెల్ సైడ్ ట్రేడ్ అండ్ టార్గెట్. సింపుల్. ఓకే, సెల్ సైడ్ ట్రేడ్ అండ్ టార్గెట్. ఓకే, ఇదే వైస్ వర్స మనకి అప్ సైడ్ కూడా వర్క్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కొద్దిగా మనకి ఎప్పుడు కూడా ఈక్వల్ హైస్ ఈక్వల్స్లో అనేది ఎగ్జాక్ట్గా మనకి ఈ జోన్ అంటే ఈ జోన్ వరకే రాదు, కొంచెం కిందికి మీదికి అవుతూ ఉంటాయి. బట్ మనం చూసుకోవాలి, మనకు అర్థమైపోతుంది. మనకి క్యాండిల్స్ ఫామ్ అయిన కొద్దీ, మనం చూస్తున్న కొద్దీ, మీరు అబ్జర్వ్ చేస్తున్న కొద్దీ మీకే ఆటోమేటిక్గా అర్థమవుతూ ఉంటుంది ట్రేడింగ్. ఓకే, చూడండి బ్రేక్ డౌన్ అయిందా, కిందకి వచ్చింది, నెక్స్ట్ అప్ సైడ్, నెక్స్ట్ డౌన్. ఈ యొక్క లోని బ్రేక్ చేసింది, కానీ మనం దాన్ని ఎగ్జాక్ట్ చేయొచ్చు మనం, ఎందుకంటే దాని తర్వాత క్యాండిల్ చూడండి బిగ్ గ్రీన్ ఫామ్ అయింది. సో నౌ ఈ యొక్క హైని బ్రేక్అవుట్ చేసినప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఇంకా ఓకే మార్కెట్ బుల్లిష్లో కన్వర్ట్ అయిందని అర్థం చేసుకోవాలి. ఈ హై యొక్క బ్రేక్ డౌన్ చూడండి, చాలా పెద్ద క్యాండిల్. నెక్స్ట్ ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకొని 50% ఆఫ్ దిస్ క్యాండిల్ మనం స్టాప్ లాస్గా పెట్టి, నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇది ఉంది కాబట్టి ఇక్కడ మనం టార్గెట్ అనేది పెట్టాం, మన టార్గెట్ కూడా హిట్ అయిపోయింది. ఓకే, టార్గెట్ కూడా హిట్ అయిపోయింది. ఇది నెక్స్ట్ కమింగ్ టు ఈక్వల్ లోస్ అండ్ ఈక్వల్ హైస్. నెక్స్ట్ డిస్కౌంట్ వర్సెస్ ప్రీమియం ప్రైస్. ఈ డిస్కౌంట్ ప్రీమియం ప్రైస్ నేను మీకు ఆల్రెడీ ఫస్ట్ స్వింగ్ పాయింట్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అది ఓకే. నెక్స్ట్ ఫిబొనాచి లెవెల్స్, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఎఫ్విజీ అంటే ఫేర్ వాల్యూ గ్యాప్. ఫేర్ వాల్యూ గ్యాప్ కూడా నథింగ్ బట్ చాలా ఈజీ, మీకు ఈజీ చెప్పొచ్చు. ఇది ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది మనం లైన్ చార్ట్లో చూడలేము, ఓన్లీ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్లో చూడగలుగుతాం. ఫేర్ వాల్యూ గ్యాప్ ఈజ్ నథింగ్ బట్ ద గ్యాప్ బిట్వీన్ ద ఫస్ట్ క్యాండిల్ అండ్ ద థర్డ్ క్యాండిల్. సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ 3 క్యాండిల్స్ ఉన్నాయా, ఈ 3 క్యాండిల్స్ ఉన్నాయి మనకి లోపల. ఈ 3 క్యాండిల్స్ 1 2 3. సో ఈ 3 క్యాండిల్స్ యొక్క ఫస్ట్ క్యాండిల్ లో అండ్ థర్డ్ క్యాండిల్ హై అనేది చూడండి, ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఉంది, దీన్నే మనం ఫేర్ వాల్యూ గ్యాప్ అనేసి అంటాం. ఈ ఫస్ట్ క్యాండిల్ లో అండ్ ఈ థర్డ్ క్యాండిల్ యొక్క హై, ఈ గ్యాప్లో ఎప్పుడైనా సరే బ్రేక్ డౌన్ ఇచ్చినాక ఈ గ్యాప్ ఉంటే ఈ గ్యాప్లోకి వచ్చి నెక్స్ట్ అక్కడ నుంచి మనకి మార్కెట్ కంటిన్యూషన్ అనేది అవుతుంది. ఈ ఫేర్ వాల్యూ గ్యాప్లో కూడా 50% తీయండి మీరు. ఈ ఫేర్ వాల్యూ గ్యాప్లో కూడా ఈ 50% మనం తీస్తే మనకి ఈ లెవెల్ అనేది వస్తుంది. సో ఆ లెవెల్ నుంచి చూడండి, అక్కడ నుంచి ఆల్మోస్ట్ అక్కడ నుంచి మనకి కిందకి అనేది మార్కెట్ కిందకి అనేది వచ్చింది. ఓకే, సో ఈ విధంగా ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది వర్క్ అవుతుంది. ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకున్నా కూడా ఈజీ టార్గెట్ వస్తుంది. అదే చార్ట్, అదే లొకేషన్లో మీకు ట్రేడ్ అనేది ఇన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇన్ని కాన్సెప్ట్స్ని మీకు ఏదైతే మీకు ఫేవరెట్ ఉంటుందో ఆ ఫేవరెట్ యొక్క సెటప్ని యూజ్ చేసి మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. సో చూడండి, ఫేర్ వాల్యూ గ్యాప్ మెట్ అయిపోయింది డౌన్ సైడ్. ఓకే, నౌ ఆర్డర్ బ్లాక్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఇక్కడ నుంచి అయితే క్యాండిల్స్ చాలా హెవీగా కిందకి ఫామ్ అయ్యి అక్కడ ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే అదే మనకి ఆర్డర్ బ్లాక్ అనేసి అంటారు బేసిక్గా. ఓకే, మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇక్కడికి వచ్చింది మార్కెట్ చాలా పైనకి వచ్చింది అండ్ ఇక్కడ చూడండి ఒక పెద్ద రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది మనకి. ఓకే, ఇక్కడ మనకి పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇది మొత్తం ఒక ఆర్డర్ బ్లాక్, ఇక్కడ నుంచి ఇదంతా మనం ఒక ఆర్డర్ బ్లాక్ లాగా చూడవచ్చు. ఎప్పుడైతే మనకి మార్కెట్ ఈ జోన్ దగ్గరికి వస్తుందో మనం కొంచెం కాషియస్గా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది. ఆర్డర్ బ్లాక్ ఈజ్ నథింగ్ బట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ అనేది ఒకటేసారి డంప్ చేస్తారు. సో అప్పుడే ఇలాంటి పెద్ద పెద్ద క్యాండిల్స్ ఫామ్ అవుతాయి. ఈ పెద్ద పెద్ద క్యాండిల్స్ పైన చిన్న గ్యాప్స్ ఉంటే ఇక్కడ నుంచి మనం ఆర్డర్ బ్లాక్ అనవచ్చు. చూడండి, ఎప్పుడైతే మార్కెట్ ఈ ఆర్డర్ బ్లాక్స్ దగ్గరికి వచ్చిందో ఆర్డర్స్ అనేవి ఫిల్అప్ అయ్యి కిందికి వచ్చింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైతే వచ్చిందో మళ్ళీ ఇమీడియట్గా అక్కడ నుంచి మనకి మార్కెట్ అనేది కిందికి వచ్చింది, ఈసారి చాలా కిందికి వచ్చింది. ఓకే, ఇది ఆర్డర్ బ్లాక్స్ అంటారు. ఇదే వైస్ వర్సా మనకి బై సైడ్ కూడా ఉంటుంది. ఇక్కడ డౌన్ సైడ్ చూడండి, ఈ పెద్ద క్యాండిల్ ఫామ్ అయిందా, ఇక్కడ కూడా పెద్ద క్యాండిల్ ఫామ్ అయిందా, మొత్తం ఆర్డర్ బ్లాక్. ఇది ఆర్డర్ బ్లాక్. ఎప్పుడైతే ఈ ఆర్డర్ బ్లాక్ మెట్ అయిపోయిందో కొంచెం పైనకి తీసుకెళ్తారు. మళ్ళీ ఆర్డర్ బ్లాక్స్లో ఇంకా మిగిలిన ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేస్తారు బిగ్ ఇన్స్టిట్యూషన్స్.
ఎగ్జిక్యూట్ అయిన గ్రీన్ క్యాండిల్ వెంటనే మనం ఎంట్రీ తీసుకొని మనం చాలా స్వింగ్ ట్రేడ్కి బాగా యూజ్ అవుతుంది ఇది, ఎందుకంటే బిగ్ టార్గెట్స్ వస్తాయి మనకి. ఓకే, సో ఇది ఈ వీడియో వచ్చేసి. సో మీకు ఐ హోప్ ఇది వీడియో చాలా హెల్ప్ అయింది అనుకుంటాను. సో ఇదే టైం ఫ్రేమ్ జస్ట్ నేను 1 డే టైం ఫ్రేమ్లో చూశాను, మీరు ఎనీ టైం ఫ్రేమ్లో చూడండి, సేమ్ ఇదే కాన్సెప్ట్స్ మీకు అప్లై అవుతాయి. బట్ లోవర్ టైం ఫ్రేమ్కి వెళ్ళిన కొద్దీ మనకి మ్యానిపులేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది. హయ్యర్ టైం ఫ్రేమ్స్లో మనకి క్లియర్గా ట్రెండ్ లైన్స్ అన్నీ వర్క్ అవుతాయి. లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా మనకి లిక్విడిటీ గ్రాప్ ఇలాంటివి అన్నీ ఉంటాయి. సో మీరు చూసుకుంటూ జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. సో ఈ వీడియోకి ఇంతే. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.